మా కావురువారిపాలెం పంచాయతీలో 8 గ్రామాలు ఉన్నాయి. తులసి నగరం, ఆంధ్రకేశ్వర నగరం, కొత్త కావురువారిపాలెం, పాత కావురువారిపాలెం, బొగ్గులవారిపాలెం, డేగలవారి నగరం, పాలిబోయినవారిపాలెం, నక్కలవారిపాలెం అనే గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలందరూ కూడా సన్నకారు రైతులు. కూరగాయ చెట్లు కానీ, మల్లెపూలు కానీ, మిరప తోటలు కానీ, ఈ వరి ఇలాంటి పంటలు, వేరుశనగ పంటలు వేసుకునే రైతులు. ఈ రైతులు ఇలాంటి చక్కగా ఈ కోరీల్లో ఇసుక మొదలు పెట్టకముందు మాకు 15 అడుగుల్లోనే బోర్లు వేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇసుక మొదలుపెట్టినాంచి వీళ్ళు కోరీలు మొదలుపెట్టినా కాంచి కనీసం 40 నుంచి 3 అంచెలుగా 3 అంచెలుగా వేస్తున్నారు అన్నమాట ఇసుకని. అలాంటప్పుడు 50-60 అడుగులు వెళ్ళేలేకి బోర్లు కూడా మేము ఈ పొలాల్లో వేసుకుంటానికి మాకు నీళ్ళు ఉంటుందా. మల్లెపూలు అయితే మా మల్లెపూలు ఇంతవరకు హైదరాబాద్ దగ్గరికి వెళ్ళాయి. కూరగాయ పంటలు కానీ బ్రహ్మాండంగా పండాయి. ఇప్పుడు ఏ పంటలు లేవన్నమాట. ఈ కోరీలు తీస్తాము, ఈ రకంగా ఇసుక ఆ రకంగా 3 అంచెలుగా జరగటం జరిగింది. అదే గత ప్రభుత్వంలో కూడా చేసినా కూడా ఆ వెంటనే వీళ్ళు వెళ్ళే ధర్నాలు అయ్యి ఎంఆర్ వాళ్ళని కలెక్టర్లను కలుస్తాం జరిగింది, ఆపేశారు. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్ళీ మొదలుపెట్టారు. ఈ రకంగా ఎన్నిసార్లు మా రైతులందరం వెళ్ళి కలెక్టర్ గారికి, ఎంఆర్ఓకి, కోరీల దగ్గరికి వెళ్ళి ఏ ధర్నాలు చేసి ఇవన్నీ చెప్తున్నా కూడా కనీసం మన ఎంఆర్ఓ గారు కూడా చూశాడు, కలెక్టర్ గారికి ఇచ్చారు. వచ్చిన ఈ రైతులందరూ వెళ్ళిన అధికారులకు ఇచ్చిన అర్జీలు చూస్తున్నారు, పరిశీలన చేసుకుంటున్నారు, ఆడబడేస్తున్నారు. అంతే, ఎవరు పట్టించుకోవట్లా. కానీ నిన్నగాక మొన్న ఈ రైతులు 10 రోజుల క్రితం మన కావురువారిపాలెం నుంచి ఈ రైతులు అందరూ వెళ్తాం జరిగింది. వెళ్తే ఏడీ గారు లేడీ ఆమె వచ్చి చూసుకుని ట్రాక్టర్లో ఏసీబీ ఉంది, జేసీబీ ఇవన్నీ ఉన్నాయి, ట్రాక్టర్లు కూడా ఉన్నాయి, టిప్పర్లు ఉన్నాయి, అన్నీ ఉండా కూడా మీరు అంత లోతురం కూడా ఇక్కడ ఏమి లేవు అని అర్జీ రాసి రైతులందరినీ సంతకాలు పెట్టండి అని ఇస్తాం జరిగింది. మా వాళ్ళు అందరూ చదువు లేని వాళ్ళు. మరి ఏమన్నా ఒక ఆయన చూసుకుని అర్జీ ఇయ్యమ్మా మేము చూస్తామని చూస్తే ఏమి లేవు అని రాశారు. ఏందమ్మా ఇటు రాసావు అర్జీ అని అడిగితే, అది అంతేనాయా, దాంట్లో ఇసుక ఉండాలా, ఇసుక తీయాలా, ఇసుకుంటేనే తీస్తాం కానీ అని అనటం జరిగింది. అవన్నీ ఉన్నా కాంచి మా కావురువారిపాలెం అన్ని గ్రామస్తులు అందరూ కలిసి ఈ మాజీ ఎమ్మెల్యే గారైన ఆమంచి కృష్ణమోహన్ గారితో కలుస్తాం జరిగింది. అయ్యా మాకు ఇట్లా జరిగింది, మా గ్రామాలంతా ఈ లోతు ఇసుక దవ్వుతున్నారు, మా గ్రామాల్లో మేము ఉండలేము. గత 10 సంవత్సరాలు దాల్తే మా కావురువారిపాలెం ఈ గ్రామాలన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతామే. అదే కోరిగా అదే జరిగితే ఆ ఇసుక తీర్థం అయితే మా పుట్టే పిల్లలు మనవల సంతానానికి ఎంతమంది పిల్లలు పుట్టినా అనేక వ్యాధులు రోగాలతో బాధలు పడాల్సిందే. కానీ కనీసం మేము ఈ ఊర్లో ఉండాలంటే, ఈ గ్రామాల్లో మేము ఉండి వ్యవసాయం చేసుకుని పంటలు పండించుకోవాలంటే ఆ కోరిని ఆపాలా. మరి కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ నిన్న వచ్చారు, ఆర్డీఓ గారిని కలిసాం, ఎంఆర్ఓ గారు వచ్చారు, వీళ్ళందరూ కలుస్తాం జరిగింది. వీళ్ళందరూ రైతుల్ని పోలీసులు అడ్డగిస్తాం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆమంచి కృష్ణమోహన్ గారు చెప్తే మొన్న ఒక కొలిక్కి ఆపుతామని చెప్పారు అందరూ అధికారులు మొత్తం. కానీ మళ్ళీ ఈ 2 రోజుల్లోనే మళ్ళీ వేరే ఆలోచనలో ఉన్నారు. అలాంటి కార్యక్రమాలని జరగనీయకుండా చూడాలని మేము అధికారులకు కానీ, ఈ ప్రభుత్వానికి కానీ, సీఎం గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ అందరికీ, ఉన్నతాధికారులందరికీ విన్నవించుకుంటున్నాము. దయచేసి ఈ కోరిని ఆపండి. ఆపితే మా ప్రజలందరూ బాగుంటారు. ప్రభుత్వం, సీఎం గారు కూడా ఎప్పుడో అందులో అసైన్మెంట్ భూమి, అది గౌరవ పట్టా భూములు ఏం కాదు. పేదలకు ఇచ్చిన భూముల్ని ఇలాంటి పనులు చేయకూడదని అసలు పర్మిషన్ లేకపోయినా కూడా ఈ రకంగా చేస్తున్నారు. దయచేసి మన అధికారులందరూ, రాజకీయ నాయకులు సీఎం గారి దగ్గరికి వెళ్ళినాయి కాబట్టి అందరూ దయచేసి ఈ కోరిని ఆపమని అందరూ మేము కావురువారిపాలెం పంచాయతీ అన్ని గ్రామాలు విన్నపించుకుంటున్నాం. దయచేసి అందరికీ, మీ అధికారులందరికీ నమస్కారాలు. ఆపండి.